Allahu Akbar. Allahu Akbar. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అందరికీ నమస్కారం. దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా భద్రాచలం మసీద్ కమిటీ తరఫున ప్రత్యేకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన అందరికీ తెలిసిన విషయమే, దాదాపుగా 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి గారు మరి ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిన రంజాన్ మాసం ఇది. అదేవిధంగా ఈ మాసంలో రోజుకొక 30 అధ్యాయాల్లో రోజుకొక అధ్యాయం ప్రాణాయామం చేసి రాసి ఈ నెలలోనే ఈ ఖురాన్ని అవతరించడం జరిగింది. ఈ మానవాళి కోసం ఖురాన్ అనేది ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది కాదు, యావత్ మానవాళి కోసం అవతరించిన గ్రంథం ఖురాన్ గ్రంథం. ఎందుకు చెప్పాలంటే మనం అందరం తెలుసు, ఇవాళ ఖురాన్ అయినా, గీత అయినా, బైబుల్ అయినా 99% మూడు కూడా మంచి చేయండి, సహాయం చేయండి, మంచిని బోధించండి, మంచిగా నడవండి అని చెప్తాయి తప్ప మరొకటి లేదు. ఈ రోజుల్లో కొంతమంది మేము బోధకులం అని చెప్పేసి ముస్లిమ్స్ నుంచి హిందూలోకి వెళ్ళి, హిందువుల నుంచి ముస్లింలకు వచ్చి, హిందువుల నుంచి క్రిస్టియన్స్కి వెళ్ళి ఏదేదో మాట్లాడి అలా కులాలకి, మతాలకి అంటగట్టే పరిస్థితి ఉంది. కోట్లాది మంది 450 కోట్లు ఉన్న జనాభాలో ఒకళ్ళిద్దరు ఏదో చేస్తే ఆ కులానికి అంటగట్టడం కూడా చాలా తప్పిది.